ఎస్బీఐ కాలనీలో డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేయాలి. ఎస్బీఐ కాలనీలో డ్రైనేజ్ వ్యవస్థలను నిర్మించాలి. ఎస్బీఐ కాలనీలో డ్రైనేజ్ కాలువలను నిర్మించాలి. ఎస్బీఐ కాలనీలో డ్రైనేజ్ కాలువలను తొలగించాలి. వాట్సాప్ నీటిని తొలగించాలి. ఎస్బీఐ కాలనీలో వాట్సాప్ నీటిని తొలగించాలి. బాగు చేయాలి. ఎస్బీఐ కాలనీలో డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేయాలి. ఎస్బీఐ కాలనీలో డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేయాలి. ఎస్బీఐ కాలనీలో డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేయాలి. ఈరోజు 48వ డివిజన్లో ఉన్నటువంటి ఎస్బీఐ కాలనీలో నిన్న మొన్న వచ్చినటువంటి వర్షాల వల్ల ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఎస్బీఐ కాలనీలో ఏ వీధిలో చూసినా కూడా నీళ్ళన్నీ నిలబడిపోయి మోకాళ్ళ లోతు నీళ్లతో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నగర సమితి ఈరోజు పరిశీలన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో ప్రధానంగా పాలక ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. ఎన్నికలప్పుడు మాత్రము మేము డెవలప్ చేస్తాము, సమస్యలు పరిష్కారం చేస్తాము, ప్రజల సమస్యల పరిష్కారమే ఏకైక ఎజెండా అని చెప్పి గొప్పలు చెప్పడము, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ప్రజా సమస్యలు పక్కకు నెట్టేసి వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చేటువంటి క్రమం ప్రతి ఎన్నికల్లో కూడా చూసేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. అయితే కడప నగరంలో గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో వైసీపీ వారు ఎవరైతే ఉన్నారో అధికారాన్ని అడ్డం పెట్టుకొని కార్పొరేటర్ల మాటున కార్పొరేటర్ల కనుసన్నల్లో ఎక్కడ పడితే అక్కడ విలువైనటువంటి ప్రభుత్వ వంక, వాగు, చెరువు, రస్తా, అసైన్డ్, దేవాదాయ, ఈనాం భూములు అన్నీ ఆక్రమించుకొని అమ్ముకొని సొమ్ము చేసుకునేటువంటి బ్యాచ్ పెరిగిపోయింది. ఎక్కడ కనపడితే అక్కడ ఆక్రమించుకునేటువంటి బ్యాచ్ పెరిగిపోవడం వల్ల ఇవాళ చిన్నపాటి వర్షాలకే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా బయటికి పోయే మార్గాలు లేక నీళ్లతో జలమయం అయిపోతూ ఉన్నాయి. కానీ అధికారంలోకి వచ్చినటువంటి ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వంలో కడప ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి శ్రీమతి మాధవిరెడ్డి గారు నగరానికి ఏదో చేస్తుంది అనేటువంటి అంచనాలు అయితే ప్రజలకు పెద్ద ఎత్తున ఉన్నాయి. అయితే ఆచరణలోకి వచ్చేటప్పటికి ఇవాళ చాలా సమస్యలు ఛాలెంజెస్ ఇష్యూస్గా మారిపోతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఎగువ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో చోటపల్లె అలుగు నుంచి ఇవాళ హోమియోపతి కాలేజీ దగ్గరకు వచ్చేటటువంటి అలుగు కెనాల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పూడిపోయినాయి. పరమేశ్వర స్కూల్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ప్రభుత్వ వంకపురం పోగు ఆక్రమణకు గురైంది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ బిల్టప్ దగ్గర నుంచి పోవాల్సినటువంటి కెనాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాలువలన్నీ ఊడిపోయాయి, ఆక్రమణకు గురయ్యాయి. ఎక్కడా కూడా ఎగువ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి నీళ్లు ఇవాళ కింద పోయేటువంటి మార్గాలు లేక ఎక్కడ కాలనీలలో అక్కడ నీళ్లు నిలబడేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. అందులో 48వ డివిజన్లో ఉన్నటువంటి ఎస్బీఐ కాలనీ, బుడజంగం కాలనీ, లోహియా నగరు, ఏఎస్ఆర్ నగరు, నంద్యాల నాగిడి కాలనీ లాంటి కాలనీలు నిరంతరము వర్షపు నీళ్లతో దోమలకు నిలయాలైపోయి విషజ్వరాల బారిన పడి జనం అల్లాడిపోతూ ఉన్నటువంటి నేపథ్యాన్ని అనేక దఫాలుగా నగరపాలక సంస్థ అధికారుల దృష్టికి తీసుకుపోయినా కూడా నగరపాలక సంస్థ అధికారులు కేవలము జనం నుంచి ఇంటి పన్ను, నీటి పన్ను, చెత్త పన్ను వసూలు చేయడంలో ఉన్నటువంటి శ్రద్ధ ప్రజలు ప్రజా సమస్యలు నిలబడినటువంటి నీళ్లను తొలగించాలని కానీ డ్రైనేజీ సౌకర్యం కల్పించాలని ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ను కాలనీలలో కల్పించాలనేటువంటి నైతిక బాధ్యతలు పూర్తిగా విస్మరిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా వైఖరి మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఎమ్మెల్యే గారు, నగరపాలక సంస్థ అధికారులు, అదేవిధంగా నగరపాలక సంస్థ పాలక వర్గం కూడా వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇక్కడ నిలబడినటువంటి నీటిని తక్షణం 24 గంటల్లో తొలగించకపోతే నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.